డైరెక్టర్ మారుతి గారు జామ్ జంక్షన్ పేరుతో 6 బ్యాండ్స్ని ఒకే చోటకి తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అందులో ఒక ఇన్ఫ్యూజన్ బ్యాండ్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. మారుతి గారు ఈ ప్రోగ్రామ్ని ప్రజెంట్ చేస్తున్నారు కానీ మీకు ఎలా అనిపించింది? వెరీ గ్లాడ్ టు నో దట్ మేము ఆల్రెడీ యాజ్ బ్యాండ్ ఇన్ఫ్యూషన్ మారుతి గారితో ఒక మూవీకి అసోసియేట్ అయ్యి ఉన్నాము. సో ఆ డీటెయిల్స్ మీకు తర్వాత తెలుస్తాయి. ముందు ఆ మూవీ గురించి చెప్పినప్పుడు చెప్తాం అవి. సో మారుతి గారు ఈజ్ వెరీ సపోర్టివ్. మాకు కూడా మూవీ టైంలో ఆయన ఇన్పుట్స్ కానీ మేము ఇచ్చిన ఇన్పుట్స్ కానీ సపోర్ట్ చేయటం, మేము మ్యూజిక్ చేసేటప్పుడు మాతో లిబరల్గా ఉండడం, మేము ఏదైనా ఐడియా ఇస్తే కూడా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే మీ ఇష్టానికి మీరు చేయండి అని ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా ప్రతి ఇన్పుట్ని కూడా ఫ్రీగా తీసుకుని ఆయన ఈజ్ వెరీ కోఆపరేటివ్. మూవీకి అసోసియేట్ అయి ఉన్నామన్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న రాజాసాబ్ మూవీకా లేక గతంలో జరిగిన మూవీకా ఏంటండి? ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తర్వాత తెలుస్తాయి. ఇప్పుడే నేను అవన్నీ రివీల్ చేయలేను. బట్ బ్యాండ్ ఇన్ఫ్యూజన్ ఈజ్ డూయింగ్ మ్యూజిక్ డైరెక్షన్ అండర్ మారుతి గారి ప్రొడక్షన్ అనమాట. ఫస్ట్ తెలుగు బ్యాండ్ ఇంతవరకు ఎవరు ఈ తెలుగు బ్యాండ్ చేయలేదు. ఇదే ఫస్ట్ మా బ్యాండ్ అవుతుంది, ఇన్ఫ్యూజన్ బ్యాండ్. ఫస్ట్ తెలుగు బ్యాండ్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తుంది. మీరు ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారండి బ్యాండ్లో? అర్థం కాలేదు. బ్యాండ్లో మీరు ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు అంటున్నారు? యాజ్ బ్యాండ్ మేము ఎన్ని సాంగ్స్ చేసామంటారా? ఈజీలీ మోర్ దెన్ సమ్ 200 సాంగ్స్. అంటే బ్యాండ్లో ఎప్పుడు కూడా ఒక పాట సింగిల్గా ఉండదు. కొన్నిసార్లు సోలోస్గా చేస్తాము, కొన్నిసార్లు 2-3 సాంగ్స్ని క్లబ్ చేస్తాము, మ్యాషప్స్ మెడ్లీస్లా చేస్తాము. ఎక్కువ మ్యాషప్స్ జరుగుతాయి బ్యాండ్స్లో. అంటే ఇందాక మీ వాయిస్ ఉన్నప్పుడు మన సునీత గారి వాయిస్ లాగా అనిపించింది. అదే అంటే వాళ్ళ సాంగ్స్ ఎక్కువ తీసుకుని పాడుతుంటారా లేక ఓన్గా క్రియేట్ చేస్తుంటారు మీ బ్యాండ్? లేదండి, మేము వి కవర్ ఆల్ ది జానర్స్. ఇప్పుడు మీరు విన్నది ఒక కైండ్ ఆఫ్ జానర్, మెలడీ విన్నారు. అలాగే మేము రాక్ చేస్తాము, వీడు పెప్పీ నంబర్స్, వీడు క్లాసికల్ ఫ్యూజన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ఫ్యూజన్లో అదొక స్పెషల్ క్వాలిటీ. వి ఆల్వేస్ డూ దిస్ క్లాసికల్ ఫ్యూజన్ అనమాట. అదే మన కర్ణాటిక్ మ్యూజిక్ని కూడా ఇందులో కలిపి మేము జనాలకి ఆ ఫ్లేవర్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో దాట్స్ హౌ. ఇప్పుడు ఇన్ఫ్యూజన్ అనే దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి, దీన్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? సో ఇన్ఫ్యూషన్ అనేది 2019లో మా ప్రేమ్ డ్రమ్మర్ స్టార్ట్ చేశారు. సో తనకి మ్యూజిక్ మీద ఉన్న పిచ్చితో ఇంకా మ్యూజిషియన్స్తో కొలాబరేట్ అయ్యి మనం ఇప్పుడు మూవీస్లో వర్క్ చేసిన, వేరే షోస్లో చేసిన అది లిమిటెడ్ అయిపోతుంది. ఆ సీజన్ అయ్యేంత వరకే ఉంటుంది అది. కానీ బ్యాండ్ అనేది ఏంటంటే మన ఇండిపెండెన్స్. అది మనం నడుపుకున్న నాళ్ళు బ్యాండ్ ఉంటుంది, మన మ్యూజిక్ చేసిన నాళ్ళు బ్యాండ్ ఉంటుంది. సో మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్తో ప్రేమ్ స్టార్టెడ్ ద బ్యాండ్ ఇన్ 2019. అలాగే తనకి ఉన్న ఫ్రెండ్స్ కానీ మ్యూజికల్ ఫ్రెండ్స్ అందరితో సింగర్ కృష్ణ చైతన్య ఇద్దరం కలిసి చేశాము. సో ఐడియా ఫస్ట్ నాదనమాట. నేను కృష్ణ చైతన్యని సింగర్ కృష్ణ చైతన్యతో కలిసి సో ఈ బ్యాండ్ అందరం మేము ఫామ్ చేశాము. సో నెమ్మదిగా మ్యూజికల్ ఇంట్రెస్ట్ అన్నీ కలిసి ఉన్న ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యారనమాట. అలాగా ఎటువంటి సాంగ్స్ చేయాలి, ఎలా కొలాబరేట్ చేస్తే బాగుంటుంది అని చాలా డిస్కషన్స్ తర్వాత, చాలా జామింగ్స్ తర్వాత, ప్రాక్టీస్ అండ్ రిహర్సల్స్ తర్వాత 2019లో స్టార్ట్ అయింది. మొన్న June 29కి మా 5 years అయిపోయాయి. 5 years యానివర్సరీ అయిపోయింది. థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే సినిమాల్లో చేస్తే ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలో కీరవాణి గారి దగ్గర ఎంతోమంది సింగర్స్ చేశారు. వాళ్ళకి ఒక్క సినిమాతోనే చాలా ఫేమ్ వచ్చింది. అలా సినిమాల్లో పాడడం ఎక్కువ గుర్తింపునిస్తుంది కదా? ఆఫ్ కోర్స్ మూవీ అనేది పాట బట్టి ఉంటుంది. అండ్ అది హిట్ అయింది అంటే నిజంగానే ఒక ఫేమ్ వస్తుంది. కానీ ఆ ఒక్క పాటతోనే మనకి ఆ ఒక్క పాట లైఫ్ లాంగ్ మనతో పాటు ఒక మెమరీలా ఉండిపోతుంది. కానీ మనం ఇంకా పాడాలనుకుంటే మ్యూజిక్తో మనం ఉండాలి. సో బ్యాండ్ ఏంటంటే నాకు పర్సనల్గా అండ్ మా అందరికీ కూడా బ్యాండ్ ఈజ్ లైక్ దానివల్లే మేము మ్యూజిక్లో ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాము. దట్ కీప్స్ అస్ అలైవ్. మా పిచ్చే మ్యూజిక్ అండ్ దట్ ఈస్ అవర్ సర్వైవల్ టు. సో మేము చిన్నప్పటి నుంచి నేర్చుకుంది మ్యూజిక్. ఇప్పుడు మనం సిఎస్సి చదువుకున్నవాడు కంప్యూటర్ చేస్తాడు, పోలీస్ చదువుకున్నవాడు పోలీస్ అయినట్టు. సంగీతం నేర్చుకున్నారు, మేము అలా మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు ఆ మ్యూజిక్లోనే మేము సర్వైవ్ అవ్వాలి ఎప్పటికీ అనుకున్నప్పుడు దానికి మేము ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఈ బ్యాండ్. సో ఇన్ఫ్యూజన్లో మేము అందరం కూడా మా ఫ్యామిలీ కంటే ఎక్కువ, మా పర్సనల్ ఫ్యామిలీస్తో కంటే మేమే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం.
ఒక పాటను ఎంత బాగా డెవలప్ చేయాలి, దాంట్లో ఇంకా ఏం ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది జనాలకి వినడానికి, అండ్ ప్లే చేసేటప్పుడు కూడా మాకు అంతే ఎంతూజియాజం ఉంటుంది అనమాట. సో దట్స్ వి వైబ్ సో మచ్ వెన్ వీఆర్ డూయింగ్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. అంటే ఇలా ఈవెంట్స్ కోసమే మీరు ఇన్ఫ్యూజన్ వాళ్ళు బ్యాండ్స్ వాళ్ళు సాంగ్స్ క్రియేట్ చేస్తుంటారు, లేక ఆడియో కొన్ని ఆడియో ఉంటాయి కదా కంపెనీస్కి, వాటికి ఇవ్వడానికి కూడా చేస్తుంటారు? ఆఫ్ కోర్స్ మేము అన్నిటికీ చేస్తాము. మా ఓన్ కంపోజిషన్స్ కూడా మేము చేస్తాము, ఆడియో లేబుల్స్తో రిలేట్ అవుతాం. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ చిల్మామా అనే ఓన్ కంపోజిషన్ మేము రిలీజ్ చేశాము, అండ్ ఇంకా కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. సో మనం ఎంతైతే విజువల్గా జనాలకి లైవ్లో పర్ఫామ్ చేస్తున్నామో అంతే మేము కూడా మ్యూజిక్లో డెవలప్ అయ్యి గ్లోబల్గా రికగ్నిషన్ పొందాలనుకుంటున్నాము. సో అందుకని వి డెఫినెట్లీ డూ విత్ ఆడియో లేబుల్స్ యాజ్ వెల్. సినిమా ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఎన్ని ఛాన్సెస్ వచ్చాయండి సినిమాల్లో పాడడానికి మీకు? మూవీస్లో నేను ఇండిపెండెంట్ సింగర్ యాజ్ సింగర్ నాకు సెపరేట్గా నేను ముందు నుంచి పాడుతున్నాను. బట్ యాజ్ బ్యాండ్ ఫర్ ద ఫస్ట్ టైం మాకు మేము చేసిన కంపోజిషన్స్ విని, మేము చేసిన మా ఓన్ కంపోజిషన్ కానీ మేము ఆల్రెడీ పాడే పాటల్ని ఎలా కవర్ చేస్తున్నాము అవన్నీ చూసి మాకు మారుతి గారు అండ్ మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ మాకు ఆపర్చునిటీ, వానరా క్రియేషన్స్ కింద వి గాట్ అన్ ఆపర్చునిటీ టు డూ మ్యూజిక్ అనమాట. సో మారుతి గారి ప్రొడక్షన్లో సో మేము మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాం ఫస్ట్ తెలుగు బ్యాండ్. ఇప్పటివరకు మీరు పాడిన సాంగ్స్లో ఇన్ఫ్యూజన్లో బాగా క్లిక్ అయ్యి మీకు ఫేమ్ తెచ్చిన సాంగ్ ఒకటి పాడతారా? ఇప్పుడు పాడమంటారా? అదంతా జామ్ జంక్షన్లో తర్వాత చూస్తారు మీరు ముందు ఎలాగో. సో కొన్ని మేము పాడే ప్రతి మ్యాషప్ యాక్చువల్గా జనాలకి చాలా ఇష్టమైనవి, అండ్ అందులో ఒకటి చూస్ చేయాలి అంటే ఇప్పుడు అంటే అది సర్ప్రైజ్లో పెట్టాలనుకుంటున్నాము. ఇప్పుడు నాకు రివీల్ చేయాలని లేదు. ఇందాక పాడాను నేను కన్నానులే, అది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ మ్యాషప్. ఈ మధ్యనే మేము జామ్ చేసాము, అది వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్ లైవ్ ఆల్రెడీ. కన్నానులేనే పాడినా, మిగతా పాటలు నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, అందుకనే. అంటే ఇంతకుముందు పాడింది ఏదన్నా మీకు మంచి ఫేమ్ వచ్చింది ఈ సాంగ్తో? నాకు మంచి ఫేమ్ వచ్చింది బ్యాండ్లోనే. సో ఇది అందగాడ ఓకే. ఆల్రెడీ ఇది సరిగమపాలో నేను ఇదివరకు కూడా దీనికి ముందు సరిగమపాల జీ తెలుగు సరిగమపాలో పాడాను ఇదివరకు. సో అది దాంట్లో బ్యాండ్లో కూడా మేము ఏదైనా పాడుతుంటే మాకంటే ముందు జనాలే పాడేస్తారు అనమాట. సో మేము చూస్ చేసుకునే సాంగ్స్ కూడా అలా ఉంటాయి. మేము మాత్రమే పాడటం కాదు, మాతో పాటు జనాలు కూడా పాడాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. ఎగ్జాక్ట్లీ వాళ్ళు వచ్చేదే ఎంటర్టైన్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి. మేము ఏదో ఊరికి కచేరీలో పాడేస్తుంటే దే వోంట్ గెట్ దట్ ఎంటర్టైన్మెంట్ రైట్. సో మేము పాడే ప్రతిదీ వాళ్ళు మాతో కలిసి పాడాలనేదే మా ఇంటెన్షన్. దట్స్ షూర్. ఓకే. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా, మల్లె మొగ్గ రమ్మంటోందో అందగాడా, పూల పక్క కువక్క అందుకోరా సుందరా. ఫైనల్లీ మీ ఫేవరెట్ సింగర్ ఎవరండి టాలీవుడ్? నేనైతే ఒక్కళ్ళు అని చెప్పలేను. నాట్ టు బీ డిప్లొమాటిక్గా చెప్పట్లేదు, బట్ టు బీ ఫ్రాంక్ ఒక్కళ్ళు అని నాకు ఎప్పుడూ లేరు. చాలామంది సింగర్స్ని ఫాలో అవుతూ ఉంటాం, ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క కైండ్ ఆఫ్ లెసన్ నేర్చుకుంటూ ఉంటాము. అండ్ ఆల్సో మా బ్యాండ్లో కూడా మేము వి డిస్కస్ సో మచ్ అబౌట్ మ్యూజిషియన్స్, సింగర్స్ అండ్ సో మచ్. మెయిన్ సింగర్స్ మాత్రమే కాదు, నేను ఐ ఫాలో మ్యూజిషియన్స్ యాజ్ వెల్. ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు బ్యాండ్స్ నాకు తెలుసుకున్న విషయం ఏంటంటే ఎంతసేపు ఒక సింగర్నే కాదు, ఒక డ్రమ్మర్ ఏం చేస్తారు, ఒక కీబోర్డ్ ప్లేయర్ ఏం చేస్తారు, ఒక పాట బిల్డ్ అయిందంటే దాంట్లో బేస్ ఏంటి, ఆర్ అసలు ఆ పాట ఎలా ఫామ్ అయింది, దాంట్లో ఎవరెవరు టెక్నీషియన్స్ వర్క్ చేశారు అనేది తెలుసుకున్నాను. సో మా ప్రేమ్ వల్ల నేను బోల్డంతమంది డ్రమ్మర్స్ని తెలుసుకున్నాను. ఇంటర్నేషనల్ డ్రమ్మర్స్ అందరి గురించి మాకు ఎంతో నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడు. అలాగే కృష్ణ చైతన్య మా మేల్ లీడ్ వోకలిస్ట్, తను కర్ణాటిక్ మ్యూజిషియన్ ముందు నుంచి కూడా. తను కర్ణాటిక్లో మాకు ఎన్నో ఇన్పుట్స్ ఇస్తాడు. అరవింద్ మా కీబోర్డ్ ప్లేయర్ అండ్ హీఈస్ కంపోజర్, హీఈస్ ప్రోగ్రామర్ ఫర్ మూవీస్ ఆల్రెడీ. తను మాకు ఒక కీబోర్డ్లో ఏమేం చేయొచ్చు, ఎన్ని సింతులు ఉంటాయి, ఆర్ కీబోర్డ్ నుంచి ఎంత మ్యూజిక్ వస్తుంది మనకు ఒక పాట కోసం అనేది అలా తెలుస్తుంటుంది. లైక్ మా గిటారిస్ట్ అండ్ బేసిస్ నుంచి కూడా వీళ్ళు. దట్స్ హౌ నాకు ఒకప్పుడు సింగర్సే కాదు, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మెనీ మ్యూజిషియన్స్ అని చెప్పాలి నేను యాక్చువల్లీ. మ్యూజిక్ డైరెక్టర్స్ రెహమాన్ సార్, ఇళయరాజా గారు, మన తెలుగులో డిఎస్పి తమన్ గారు, అనిరుద్ గారు, అండ్ మెనీ ఇంటర్నేషనల్ మ్యూజిషియన్స్ యాజ్ వెల్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్.
ఈ జామ్ జంక్షన్ దాంట్లో మీరు విన్ అవ్వాలి, నెక్స్ట్ ఎస్కేఎన్ గారి ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఏంటంటే జామ్ జంక్షన్ అనేది కాంపిటీషన్ కానే కాదు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ కాంపిటీషన్. ఇది మీరు పెద్ద లైన్స్లో వేయాలి, బికాస్ పీపుల్ ఆర్ థింకింగ్ దిస్ ఇస్ అ కాంపిటీషన్, కానీ కాదు. ఇదేంటంటే జస్ట్ బ్యాండ్, అసలు సెలెక్షన్స్ అనేవి లేవు దీనికి. వాళ్ళు మమ్మల్ని అడిగారు మీరు పార్టిసిపేట్ చేయండి అని, మేము సపోర్ట్ చేస్తున్నాం అంతే. వీఆర్ నాట్ కాంపిటీటర్స్. దీంట్లో మేము కంటెస్టెంట్స్గా రాలేదు. వీఆర్ ఓన్లీ హియర్ టు సపోర్ట్ ద ఈవెంట్. అంటే శ్రీ గారు మాతో చెప్పింది ఏంటి, వాట్ వీ నో ఇస్ బ్యాండ్స్ అనేవి అసలు ఏంటి, బ్యాండ్లో ఎటువంటి మ్యూజిక్ చేస్తారు అనేది లార్జ్ స్కేల్లో జనాలకి తెలిసేలా చేయాలనేది జామ్ జంక్షన్. అందులో కొన్ని సిటీలో ఉన్న మంచి బ్యాండ్స్ని సెలెక్ట్ చేసుకొని అసలు వీళ్ళు ఒక పాటను ఎలా మారుస్తున్నారు. మనం ఎంతసేపు నార్మల్ పాటలు టీవీలో చూసేదే చాలామంది జనాలకు తెలుసు, కానీ అలా కాదు. అసలు బ్యాండ్స్లో ఏం జరుగుతుంది, ఒక బ్యాండ్ వల్ల పాటలు ఎలా మారుతున్నాయి, ఈ కల్చర్ ఎందుకు 5 ఏళ్ల నుంచి బాగా పెరుగుతూ వస్తుంది అనేది చాలామంది జనాలకి ఇంకా బాగా తెలిసేటట్టు చేయాలి అనేది జామ్ జంక్షన్ మోటో అనమాట. సో ఇందులో విన్నర్స్ అనేవాళ్ళు ఉండరు, ఎటువంటి కాంపిటీషన్ లేదు, ఏంటి గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ లాంటిది ఏం లేదు. ఇట్స్ జస్ట్ 6 బ్యాండ్స్ వాళ్ళ ఓన్ కలర్ ఆఫ్ మ్యూజిక్ చూపించడానికి ఉన్నారు అంతే. ఇప్పుడు చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు బ్యాండ్ వాళ్ళు అంటే వాళ్ళు ఓన్గా లిరిక్స్ రాసుకొని సాంగ్స్ని ఇచ్చేస్తారా, లేక ఆల్రెడీ ఉన్న సాంగ్స్ని వాళ్ళు పాడతారా? దే క్యాన్ డూ ఎనీథింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో రీజనల్ బ్యాండ్స్లో ఏం జరుగుతుందంటే వీఆర్ కాల్డ్ రీజనల్ బ్యాండ్స్. సో రీజనల్ బ్యాండ్స్లో వీ రీక్రియేట్ ద ఎగ్జిస్టింగ్ సాంగ్స్. అంటే ఉన్న పాటలకి అరేంజ్మెంట్స్, దాని మధ్యలో ఉన్న మ్యూజిక్ ఇవన్నీ ఎన్హాన్స్ చేస్తాం, మారుస్తాం, మా ఓన్ స్టైల్లో మారుస్తాం. ఇప్పుడు మేమే ఆ పాటను చేయాలంటే ఎలా చేస్తాం? ఒక ఆల్రెడీ ఇప్పుడు తమన్ సార్ చేసిన పాట కానీ రెహమాన్ సార్ చేసిన పాట ఉంది, దాన్ని ఒకవేళ మేము మా స్టైల్లో చేయాలంటే ఆ ట్యూన్కి మేము ఎలా మ్యూజిక్ చేస్తాము అనేది మా ఇంప్రవైజేషన్స్ ఏంటి, ఆ పాట సాంగ్స్నే మీరు తీసుకొని చేస్తారు. మా ఓన్ సాంగ్స్ కూడా ఉంటాయి, ఆ రోజు ఓన్ కంపోజిషన్స్ కూడా పర్ఫామ్ చేస్తాం. బ్యాండ్స్లో లిరిసిస్ట్స్ ఉన్నారా మీ దగ్గర? మేమే రాసుకుంటాం లిరిక్స్, మేమే మా సింగర్స్, మేము ఇన్స్ట్రుమెంట్స్ మేమే వర్క్ చేస్తాం, లిరిక్స్ కూడా మామే ఉంటాం. సో కంప్లీట్ మా ఓన్ కంపోజిషన్ అంతా వర్క్ అంతా మేమే చేస్తాం. సో అంటే ఎస్కేఎన్ గారు ప్రకటించారు కదా, ఇందులో విన్ అయ్యే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. విన్నింగ్ గురించి కాదు, ఆయనకి నచ్చిన వాళ్ళకి. ఇప్పుడు 6 డిఫరెంట్ బ్యాండ్స్ పర్ఫామ్ చేస్తారు. విన్నింగ్ అంటే విన్నర్స్ లూజర్స్ అనే మ్యాటర్ అయితే ఇక్కడ మాకు తెలిసి లేదు. జస్ట్ ఇట్స్ ఏ పర్ఫార్మెన్స్, ఒక పెద్ద లార్జ్ స్కేల్లో పర్ఫార్మెన్స్. 6 బ్యాండ్స్ బ్యాండ్ ఒక్కొక్క పాట 3-4 పాటల్ని కలిపి ప్రజెంట్ చేసినప్పుడు అది ఎవరికి నచ్చింది అంటే ఇప్పుడు ఎస్కేఎన్ గారికి ఒకటి నచ్చచ్చు, తమన్ గారికి ఇంకోటి నచ్చచ్చు, అలా ఎవరి అరేంజ్మెంట్స్ ఎవరికి నచ్చాయి అనే దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు తప్పితే ఇందులో విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది లేదు. నో కాంపిటీషన్, నో. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.